మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 21వ చరణం. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకించబడినటువంటి మాట, నీతిమంతులను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రంలో పాపం చేయవారు మాత్రమే అపరాధులుగా ఎంచబడతారు అని ఉంది. కానీ భక్తిలో ఎదిగిన వారు, దేవునితో సహజీవనం చేస్తున్నవారు, దేవునితో సాన్నిహిత్యాన్ని కలిగి జీవిస్తున్నవారు, వారి పక్షాన దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి కీర్తనాకారుడు రాస్తున్నాడు. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. పాపాలు ఏం చేయవసరం లేదు, అబద్ధాలు ఆడవసరం లేదు, వ్యభిచారం చేయవసరం లేదు, దొంగతనం చేయవసరం లేదు, మోసము చేయవసరం లేదు, హత్యలు చేయవసరం లేదు, ఏ ఘోర పాపము చేయవసరం లేదు. కేవలం నీతిమంతుని ద్వేషిస్తే చాలు అపరాధులుగా ఎంచబడతారు. ఎన్నో చరిత్ర ఆధారాలు నీతిమంతులను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడి దేవుని యొక్క ఉగ్రతకు బలైన వారు. ఇంతకీ నీతిమంతులు ఎవరు అంటే, యేసు రక్తము చేత కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వారు నీతిమంతులు. మరి పాపము నుండి క్షమించబడి ఉచితంగా నీతిమంతులుగా మార్చబడ్డారు. ఇప్పుడు ఈ నీతిమంతులను ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎంతోమంది ద్వేషించేవారు నేటి దినాన క్రైస్తవులను ద్వేషించేవారు కుక్కలుగా లేశారు. అనేకమైనటువంటి ఉన్మాదులు ప్రభు అంటున్నారు, వారు అపరాధులుగా ఎంచబడుతున్నారు. వారు మారు మనసు పొందుకొని నీతిమంతుల యుద్ధ క్షమాపణ అడిగినట్లయితే, తప్పిదమును ఒప్పుకునేనట్లయితే వారిని క్షమిస్తాను. ఒకవేళ వారు తప్పిదమును తెలుసుకునక మారు మనసు పొందనొల్లక అదే స్థితిలో ఉంటే కనుక వారు అపరాధులుగా ఎంచబడి అపరాధ దోషం, అపరాధ శిక్ష వారు భరించాల్సిన స్థితి. మనం ఒకసారి చరిత్రలో చూసినట్టయితే యోబు యొక్క 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3 ఎలీఫజు, బెల్దదు, జోఫరు 3 స్నేహితులు. ఎలీహు అనేటువంటి యోబు దగ్గర వచ్చినవాడు. ఈ 4 కలిసి, వీళ్ళు మంచి ఆత్మీయులే, మంచిగా భక్తిలో ఉన్నవారే, దేవుని యొక్క మంచి ఆత్మీయ సత్యాలను యోబు దగ్గర మాట్లాడిన వారే. ఆ యొక్క మాటలన్నీ కూడా యోబు గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. మంచి మంచి మాటలే మాట్లాడారు దేవుని గురించి. అయితే వారు చేస్తున్నటువంటి ఆ యొక్క భక్తిలో, ఆ యొక్క క్రియలో ఏం జరిగిందంటే, నీతిమంతులైనటువంటి యోబుని వారు విమర్శించడం ప్రారంభించారు. యోబు పాపి అని చూపించడం ప్రారంభించారు. తనలో తప్పులను ఎంచడం ప్రారంభించారు. నువ్వు ఆ విషయంలో తప్పు చేసి ఉంటావు, వీరికి తెలియదు, చేశాడన్న సంగతి కూడా తెలియదు, చేసి ఉంటావు అంటే దోషారోపణ చేస్తున్నారు, ద్వేషిస్తున్నారు యోబుని. ప్రభు అంటారు, బుద్ధిహీనంగా మాట్లాడుతున్నటువంటి అజ్ఞానులైనటువంటి వీరు ఎవరు, నీ ఎదుట మాట్లాడుతున్నారండి యోబు అని దేవుడు వారి స్నేహితులను, యోబు స్నేహితులను అనగా జోఫరు, బెల్దదు, ఎలీఫజు, ఎలీహులను శిక్షించాడు. ప్రభు అంటారు, మీరు వెళ్ళి యోబు దగ్గర క్షమాపణ అడగండి. మీరు యోబుని క్షమాపణ అడిగితే యోబు మీ పాపాన్ని క్షమించానంటే కనుక నీకు మరలా స్వస్థ వచ్చింది, మీ స్థితి కుదుట పడుతుంది. ఒకవేళ యోబు క్షమించకపోతే మీరు అదే స్థితిలో ఉంటారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వారు మంచి మాటలే, మంచి ఆత్మీయ సత్యాల్ని మాట్లాడినప్పటికీ నీతిమంతుడైనటువంటి యోబుని దేవుడే సాక్షిత చెప్పినాడు, అతడు భూమి మీద యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు అని దేవుడు చెప్తుంటే, మీరు వచ్చి యోబును దోషిగా నిలబడదామని ప్రయత్నం చేస్తే ప్రభు అంటారు, మీరు బుద్ధిహీనులుగా మాట్లాడుతున్నారు, మీరు సరి చేసుకొని మారు మనసు పొందండి, యోబు దగ్గర క్షమాపణ అడగండి. నీతిమంతుడైనటువంటి యోబు మిమ్మల్ని క్షమిస్తే ఓకే, క్షమించకపోతే మీ శాపం అలాగే ఉంటుంది, మీ మీద శిక్ష, ఉగ్రత అలాగే నిలిచి ఉంటుంది. వారు ఎప్పుడైతే యోబు దగ్గరికి వచ్చి తమ తప్పుదములు ఒప్పుకున్నారో, యోబు వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు ప్రార్థన అంగీకరించి వారికి క్షేమస్థితిని అనుగ్రహించాడు. నీతిమంతులను ద్వేషిస్తే దేవుడు నిరపరాధులుగా ఎంచడు, అపరాధులుగానే ఎంచుతాడు. అబీమెలెకు కూడా యథార్థ హృదయంతోనే అబ్రహాం యొక్క భార్య అనే శారాన్ని తెచ్చుకున్నాడు. ప్రభు అంటారు, అబీమెలెకు నువ్వు యథార్థమైన మనసుతోనే నువ్వు శారాన్ని తీసుకెళ్ళావన్న సంగతి నాకు తెలుసు, కానీ నువ్వు అబ్రహామును, నేను నీతిమంతుడిగా ఎంచినటువంటి అబ్రహామును నువ్వు తిరస్కరించావు, తృణీకరించావు. ఏం చేయగలడు, ఈ మనిషి ఏం చేస్తాడు, వీడేం చేస్తాడని తృణీకరించావు, నీతిమంతులను నువ్వు ద్వేషించావు అని అబీమెలెకు యొక్క కుటుంబంలో ఉన్న వారందరి యొక్క గర్భాలను ఆయన మూసివేశాడు. కేవలం తిరస్కరించడం చేత, కేవలం అబ్రహామును తృణీకరించడం చేత, ద్వేషించడం చేత. మరియు మనం అహరోను, మిరియామును చూసినట్టయితే వారు మంచి ఆత్మీయులే. యాజకుడు అహరోను, ప్రవక్తిని మిరియాము మంచి
కీర్తనలు పాడేటువంటి స్త్రీ. అయితే వారు చేసిన ఒకే ఒక తప్పుదో నీతిమంతుడైనటువంటి మోషే మీద సనుగుకోవడం. మోషేని గూర్చి వివాహం చేస్తున్నాడు అనేటువంటి సంగతిని గూర్చి వారు సనుగుకొని ద్వేషించడం. ప్రభు అంటారు, అహరోన్ నువ్వు యాజకుడివే, మిరియాము నువ్వు ప్రవక్తినివే, అయినప్పటికీ మీరు నా చేత నీతిమంతుడిగా ఎంచబడినటువంటి మోషేని గూర్చి మీరు మాట్లాడారు, ద్వేషించారు మోషేని. కాబట్టి మోషే నిమిత్తం మీ మీద శిక్ష వస్తుంది. మోషే మీ నిమిత్తం ప్రార్థన చేస్తే మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించాడు. యోబు స్నేహితులు యోబు దగ్గర సరి చేసుకున్నారు. యోబు ప్రార్థించాడు, వారికి పూర్వస్థితి వచ్చింది, చక్కగా ఉన్నారు ఆరోగ్యవంతంగా. అబీమెలెకు అబ్రహాము దగ్గర సరి చేసుకున్నాడు, క్షమాపణ పొందుకున్నాడు. అబ్రహాము అబీమెలెకు కోసం ప్రార్థన చేశాడు. అబీమెలెకు కుటుంబంలో గర్భాలు తెరవబడిని, సంతతి కలిగారు. మోషే అహరోను మిరియాం కోసం ప్రార్థన చేశాడు, వారికి ఆరోగ్యాన్ని ఇచ్చారు. కాబట్టి నీతిమంతులను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. ఎవరైనా రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ దగ్గర వారు ఏం తప్పిదము చేసినా వారి నిమిత్తం మనం ప్రార్థన చేయడం తప్ప, వారిని ఎంచి నువ్వు పాపివి, నీ బ్రతికి ఇంతే, నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు చేతగాని దానవు, నువ్వు చేతగాని వాడవు అని వారిని ద్వేషిస్తూ లేదా వారి గురించి ఇతరుల దగ్గర మాట్లాడుతూ కొండెపు మాటలను అనేకులకు చేస్తూ ఉంటే ప్రభు అంటున్నారు, వారి నిమిత్తం నీవు అపరాధిగా మార్చబడతావు, నీ మీద దోషారోపణ వస్తుంది. కాబట్టి నీతిమంతులను మనం ద్వేషించక, వారు ఒకేలా తప్పు మార్గంలో వెళ్తే వారి కొరకు ప్రార్థించాలి. అదే మనం యూదా పత్రికలో చూస్తాం. అగ్ని నుండి లాగినట్లుగా వారి యొక్క పాపాల నిమిత్తం, వారు చేసినటువంటి అసహ్యమైన క్రియల నిమిత్తం వారిని మీరు అసహించుకోవద్దు, వారిని ప్రేమతోనూ తీసుకురండి, అగ్ని నుండి లాగినట్లుగా కొందరిని మీరు రక్షించండి అని. కాబట్టి మనం నీతిమంతుల విషయం, తోటి క్రైస్తవుడు, తోటి విశ్వాస విషయం మనం ప్రేమతో ఒకరినొకరు ప్రేమతో మసులుకోవాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎదుటి ఎవరుంటే వారి దగ్గర నీకంటే వాడు గొప్పవాడిగా ఎంచుకొని నిన్ను నువ్వు తగ్గించుకో అని ప్రభు సెలవిస్తున్నారు. కారణం ఏంటంటే వారిని తృణీకరిస్తే, వారిని ద్వేషిస్తే ఆ దోషారోపణ నీ మీదకి వస్తుందని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ, నీతిమంతులను మనం ద్వేషించరాదు, నీతిమంతులను మనం ప్రేమించాలి. వారికి ఒకవేళ తిన్నని త్రోవ తెలియకపోతే స్పష్టమైనటువంటి మార్గాలు మనం నడిపించాలి. వారికి స్వార్థను స్పష్టంగా వివరించాలి, వారికి తెలియచేయాలి, వాక్యాన్ని విశదీకరించి వారికి బోధించాలి. ఇది ప్రతి క్రైస్తవుని బాధ్యత. ఒక క్రైస్తవుడి మీద నుంచి మరొక క్రైస్తవుడి మీద ఉన్నటువంటి బాధ్యత, భారం. ప్రేమతో కూడినటువంటి స్వార్థ పరిచర్య జరగాలి. ప్రతి క్రైస్తవుడు ఒకరితో ఒకరు పురుకొల్పుకోవాలి, ఒకరిని ఒకరు బలపరుచుకోవాలి, ఒకరి తప్పుదములు ఒకరి దగ్గర ఒప్పుకొని సరిచేసుకోవాలి అనేటువంటి భాగం మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగం. నీతిమంతులను ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడదు. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో జాగ్రత్తగా మన యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా నిలవబడి నీతిమంతులను ప్రేమించువారుగా, ద్వేషించువారిని సహితం మనం ప్రేమించువారుగా, శత్రువులను సహితం మనం ప్రేమించువారుగా, మనం తిట్టిన కొట్టిన వారిని సహితం ప్రేమించువారుగా, వారి క్షేమం కొరకు, వారికి ఆశీర్వాదం కొరకు, వారి మేలు కొరకు ప్రార్థించువారుగా ఈ వాక్యం వింటున్న ప్రతి వారు ముందుగాక నీతిమంతులుగా మార్చబడి పరలోక రాజ్యానికి ఏ యొక్క తప్పుదమ్ము లేకుండా ఆశీర్వాదాన్ని పూర్తిగా అనుభవించుదురుగాక. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో ఉంచి కళ్ళు మూసినట్టు మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం తండ్రి నా ప్రభా, వారి కృపలో భద్రపరిచారు. వాక్యం ద్వారా ప్రభా అనేకులకు మీరు వివరించినటువంటి భాగాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీతిమంతులు ద్వేషించరాదని, ద్వేషిస్తే అపరాధులుగా ఎంచబడి నీ ఉగ్రతకు పాత్రలవుతారని నువ్వు తెలియజేశావు. ఒకవేళ అటువంటి క్రియ ఏమైనా జరిగితే దయచేసి క్షమించండి. వాక్యం అంటే ప్రతి వారు కూడా ప్రభావ ఎవరైనా ఒకవేళ ద్వేషించుంటే, ఒకవేళ ఏమైనా మాట్లాడుంటే వారిని సరిచేసుకుంటూ వారికి సహాయం అనుగ్రహించండి. అయ్యా వారందరినీ కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కడి మహిమలు తీర్చండి, వారి అడుగున నేతలు పడినట్టుగా చేయండి, వారిని ఆశీర్వదించండి, వారి హృదయాన్ని సరిచేయండి, శుద్ధి చేయండి. ఇంకను ఆత్మీయతలో గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిలో వారిని నిలబెట్టండి. ఇంకను గొప్ప ఉజ్జీవాన్ని ఈ వాక్యమైన ప్రతి ఒక్క గుండెల హృదయంలో మీరు రగిలించి, వారి కుటుంబంలో రగిలించి, శాంతి సమాధానాలు నెలకొల్పి నీవే సమాధానకర్తగా, తండ్రిగా, ఆదరణకర్తగా ఉండి ఆశీర్వదించి దీవించమని ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.